హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా కుకింగ్. ఈరోజు కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఒక స్వీట్ చేయబోతున్నానండి. టేస్టీగా హెల్తీగా ఇంట్లో ఉండే ఆ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఇన్స్టెంట్గా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. ఇందులోకి 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలండి. బెల్లంని కరిగేంత వరకు పూర్తిగా కరిగించుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ పాటు అలానే వదిలేస్తే మనకు బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది. చూసారు కదండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. మనకు పాకు రావాల్సిన అవసరం లేదు. ఇలా జస్ట్ బెల్లం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మరొక ప్యాన్లోకి 1/4 కప్ వరకు నెయ్యిని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. 1/4 కప్ వరకు నెయ్యి అలాగే 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ఈ నెయ్యిలో ఈ గోధుమ పిండిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ గోధుమ పిండి మొత్తం ఈ నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో కట్ చేసేసుకుంటే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి, లేకపోతే ఉంటలు కట్టేస్తుంది. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదండి, మనం వేసిన నెయ్యి మొత్తం గోధుమ పిండి అనేది అబ్జర్వ్ చేసేసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లంని, ఆ బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండిని ఈ బెల్లం వాటర్ని ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ స్వీట్ అనేది ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అంతా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో గోధుమ పిండితో స్వీట్ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఈ స్వీట్ రెసిపీని ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్కి కానీ ఒక ప్లేట్కి కానీ గీ అప్లై చేసేసుకొని మనకి నచ్చిన షేప్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేనైతే ఒక బౌల్కి గీ అప్లై చేసుకొని ఇలా కేక్ లాగా డిజైన్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నానండి ఈ స్వీట్కి. చూసారు కదండి, స్వీట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అలాగే సాఫ్ట్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా కూడా. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో చూసారు కదండి, గోధుమ పిండితో 2 ఇంగ్రీడియంట్స్తో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.